ली है, उसमें कुछ लोग हताहत भी हुए हैं। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब चीज़ों की जांच के आदेश दे दिए हैं। मेरी सीपी दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा, जांच हम जनता के सामने रखेंगे। मैं कुछ ही देर में स्पॉट पर भी जा रहा हूं और अस्पताल में भी मैं तुरंत जाऊंगा। ప్రస్తుతం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఘటనా ప్రదేశానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే హాస్పిటల్ వెళ్ళి కూడా ఆ బాధితుడిని పరామర్శించడం జరుగుతుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అసలు ఏం జరిగే అవకాశం ఉంది, ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తుందో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఢిల్లీ లొకేషన్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సంఘటన స్థలం నుంచి మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి నవీందర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ బాంబు పేలుళ్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాలకు కూడా దర్యాప్తు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఢిల్లీ బాంబు పేలుళ్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ బాంబు పేలుళ్లపై హోంమంత్రి అమిత్ షా రియాక్ట్ అవుతూ ఈ ఘటనపై పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దాడులకు కారణం గురించి అన్వేషించడం జరుగుతుంది. ఘటనా స్థలానికి చేరుకుంటాను, ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. గృహమంత్రి ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి ఆయన మాట్లాడారు. ఢిల్లీ బాంబు పేలుళ్లపై ఆయన కీలకమైన సూచనలు ఇప్పటికి డైరెక్షన్స్ ఇచ్చిన సందర్భం. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ అలాగే ఎఫ్ఎస్ఎల్ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయడం జరుగుతుందంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే 2011 తర్వాత జరిగిన ఘటన ఇది. ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 2011 ఢిల్లీ హైకోర్టు బయట పేలుడు సంభవించింది. లష్కర్ ఏ తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ అక్కడ అనుమానిత ఉగ్రవాద సంస్థగా మాట్లాడుకుంటున్న సందర్భం. సెప్టెంబర్ 7, 2011 అంటే దాదాపుగా 14 ఏళ్ల తర్వాత కొన్ని సందర్భాల్లో 11 అంటే మిగిలిన అంశాల గురించి కూడా మాట్లాడుకున్న సందర్భంలో, బట్ ఇక్కడ మాట్లాడుకుంటే 14 ఏళ్ల తర్వాత ఈ ఘటన ఒకసారిగా యావత్ భారత్ అవని ఒకసారిగా షాక్ గురైంది. I-20 కారులో 3 ప్రయాణం చేస్తున్నారంటూ కూడా సమాచారం. ఎప్పుడైతే ఆ ఘటన చోటు చేసుకుందో, ఆ పేలుడు సంభవించిందో, ఆ పేలుడులో 3 కూడా ఘటనా ప్రదేశంలోనే వాళ్ళు మరణించారంటూ కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఇంకా అధికారిక ధృవీకరణ రావాల్సింది. ఎవరెవరున్నారు, ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఎంతమంది ప్రస్తుతం ఈ పేలుళ్లలో క్షతగాత్రులుగా ఉన్నారు, ఎంతమంది పరిస్థితి విషమంగా ఉంది, ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మరి కాసేపట్లో అందే అవకాశం కనిపిస్తోంది. అమోనియం నైట్రేట్ ఉపయోగించినట్టుగా అనుమానం వ్యక్తమవుతుంది. ఇప్పుడే కనుక ఎవరైనా ట్యూన్ అయి ఉంటే ఒక్కసారిగా వాళ్ళకి అప్డేట్స్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను. క్లుప్తంగా 6:52 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో బాంబు పేలుడు అంటూ కూడా మీరు ప్రస్తుతం ఈ చర్చ జరుగుతున్న అంశం ఉంది. కానీ ప్రస్తుతం ఇది బాంబు పేలుడు కాదు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు అది కేవలం పేలుడు మాత్రమే. పేలుడు కారణం ఏంటి అనేది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పుకొచ్చారు. అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. అన్ని విషయాలను కూడా మేము పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది, పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతుంది, సమీక్షించడం జరుగుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. 6:52 ఘటన జరిగింది. అరగంట వరకు ఎవరు రాలేదంటూ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ఆ సందర్భంలోనే ఎవరైతే ఈ గాయాల పాలైన వాళ్ళారో, లేకపోతే అటు శరీరం కాలిపోతున్నప్పుడు కూడా వాళ్ళు అలాగే రోడ్డు మీద పరుగులు పెట్టారంటే కొంతమంది చెప్పుకొచ్చారు ప్రత్యక్ష సాక్షులు. ఇటు మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ బాధితుడికి సంబంధించి ఎప్పుడైతే ఈ సందర్భంలో వెంటనే ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా
మరి ముఖ్యంగా ఘటనకు సంబంధించి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ స్థానికులకి వెంటనే వాళ్ళు అక్కడ విట్నెస్ చేయడం జరిగింది ఇన్సిడెంట్ ని, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్స్ చేరుకున్నాయి, పోలీసులు చేరుకున్నారు, అంబులెన్స్లు చేరుకున్నాయి. ముందుగా క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్కి తరలించి స్థానిక ఆసుపత్రులకి తరలించి వాళ్ళకి చికిత్స అందించిన పరిస్థితి ఉంది. మరికొంతమందిని వెంటనే